ఇది ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులందరి కోసం. రోజు మనలో కలిగే రకరకాల ఎమోషన్స్కి, భావోద్వేగాలకి కారణం మన శరీరంలో ఉన్న కెమికల్స్. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్. వీటి వల్ల నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్ళు కారటం, ఇలా ఎన్నెన్నో ఫీలింగ్స్ మనలో కలుగుతాయి. కానీ వయసులో ఉన్న యూత్కి మాత్రం వాడి ప్రేమ నిజం అనుకుంటాడు, అద్భుతం అనుకుంటాడు, ఆ అమ్మాయి దేవత అనుకుంటాడు. పవిత్రమైన వాళ్ళ ప్రేమని పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటాడు. నిజం చెప్పాలంటే వాళ్ళ మొహం పిల్లకుడు. డాక్టర్ హెలెన్ ఫిషర్ అని ఒక ఆవిడ ఈ యువకులు వాళ్ళ ప్రేమలు అనే టాపిక్ మీద రీసెర్చ్ చేసింది. వై వి లవ్, వై హిమ్, వై హర్ అని ఇలాంటి ఒక 6 పుస్తకాలు రాస్తున్నాడు. 2500 స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళందరూ బ్రెయిన్ ని స్కాన్ చేసింది, ఎఫ్ఎంఆర్ఐ తీసింది, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అంటారు. వాళ్ళ పార్ట్నర్ ఫోటో చూపిస్తే వాళ్ళ బ్రెయిన్ లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో రికార్డ్ చేసింది. కొంతమందికి వాడి గర్ల్ ఫ్రెండ్ కంటే ఇంకా అందగత్త ఫోటో చూపించారు. అప్పుడు ఇంకా బెటర్ రియాక్షన్స్ బ్రెయిన్ లో కనిపించాట. ఇంకొంతమంది ఎదలకి ఏ అమ్మాయి ఫోటో చూపించినా అందరికీ ఒకేలా రియాక్ట్ అవుతుందని తెలిసింది. పరీక్షలన్నీ అయినాక ఆవిడకి అర్థమైంది ఏంటంటే ప్రేమ లేదు, దోమ లేదు, ఇదంతా కెమికల్స్ మాయాను. లవ్ కూడా ఒక డ్రగ్ అని తెలియదు. డ్రగ్ తీసుకున్నప్పుడు మనం యూఫోరిక్గా ఫీల్ అవుతాం. ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ముద్దు పెట్టినప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ ముద్దు చాలా బాగుంటుంది. అందుకే వెంటనే ఇంకో ముద్దు కావాలనిపిస్తుంది. ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, అది ఆగు, ఎండ్లెస్. మీరేమనుకుంటారు? ఏంటో ఎన్ని ముద్దులు పెట్టినా తను తిరగదు నా బంగారాన్ని. లవ్ అనేది ఒక డ్రగ్. when you are drugged, don't take any decisions. ప్రేమ అనే డ్రగ్ లో ఉన్నప్పుడు ప్రామిస్ చేయొద్దు. మీ లవర్ కోసం అమ్మా నాన్నని, ఆస్తుల్ని, అందరినీ వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. అందుకే ప్రామిస్ చేసే ముందు కనీసం 2 సార్లు మాస్టర్బేట్ చేసుకోండి. దానివల్ల కెమికల్స్ చల్లబడతాయి. యూ బికమ్ కామ్. మీరు కామ్గా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. అప్పుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేదంటే కెమికల్స్ మేము పోయింది, ఒప్పేసుకో, పెళ్లి చేసుకో, ఆరి సమాజం ఉంది, నింగి నేల తోడం, నేను ఏవేవో అబద్ధాలు మీతో చెప్పి మీతో తప్పు చేస్తాను. సో నా మాట విని అమ్మాయి అబ్బాయి 2 సార్లు మాస్టర్బేట్ చేసుకున్న తర్వాతే ఏదైనా మాట్లాడుకోండి. మీ జీవితాలు బాగుపడతాయి. 25 ఏళ్ల వయసు దాటితే ఎంతోకంత బుద్ధి జ్ఞానం వస్తాయి. 25 పిల్లలకైతే బుర్ర అసలు పనిచేయదు. ఒక పక్క కెమికల్స్ వల్ల మోసం చేస్తుంటే ఏదో లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అవుద్ది. దాన్ని 4 సార్లు చూసేయటం, అవే పాటలు పెట్టుకొని లేచిపోవటం, పరిగెట్టడం. జోకరు ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి. దయచేసి తప్పులు చేయండి.